సంగారెడ్డిలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని పోతిరెడ్డిపల్లిలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య పాత్ర కీలకమని, ఆయన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని చెప్పారు. जोहार दొడ్డి కొమరయ్యకు जोहार जोहार తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్యకు దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం జిల్లా అధికారులు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ గారు, వీరందరూ మనందరి తరఫు మంత్రి గారు సమర్పిస్తే మనం అందరం కూడా సమర్పించినట్టు జిల్లా తరఫు నుంచి మీరందరూ కూడా తొందరగా కిందికి రండి. వారి యొక్క సందేశం కూడా మనం విందాము. దొడ్డి కొమరయ్య గారు ఈ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, అలాగే బడుగు బలైన వర్గాలకు కూడా రంగారెడ్డి జిల్లాకే కాదు తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ కొమరయ్య త్యాగం, దొడ్డి కొమరయ్య వర్ధిల్లాలి, దొడ్డి కొమరయ్య ఆలోచన విధానం. మేమెంతో వాళ్ళు ఆకులం ఈకులం అని కాకుండా అన్ని దొడ్డి కొమరయ్య గారి జన్మది పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం ఇది చాలా చేసినటువంటి సంగారెడ్డిలో కొమరం భీం జయంతి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతోంది. దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి వారు మనందరికీ ఆశాజ్యోతి, మనందరం స్ఫూర్తిగా తీసుకునేటటువంటి మహనీయుడు. తొలి సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి మహనీయుడు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన పోరాటం చేసి మనకి అందరికీ స్ఫూర్తిగా మిగిలినటువంటి మహనీయుడు. అతి చిన్న వయసులో 19 సంవత్సరాలకే వారు చనిపోవటం జరిగింది. వారు మనకి మార్గదర్శకం. మరి వారు ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరోదాఢ్యుడు. వారిని మనం అందరం కూడా స్మరించుకుందాం. మనం ఈ అడుగుజాడల్లో మనం అందరం నడుగుతాం. మరి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మా వీరయ్య యాదవ్ గారు, మరి అలాగే జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు మల్లేశం గారు, మా డాక్టర్ శ్రీహరి గారు, పుష్ప నాగేష్ గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ గారు, సుమలత చైర్పర్సన్ గారు, మీనాక్షి సాయి కుమార్ గారు, మరి నాతో పాటు ఇక్కడ భాగం పంచుకున్నటువంటి మల్లన్న గారు, మల్లేశం గారు, బాలు గారు, మరి ఈ టౌన్ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర గారు, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి గారు, మరి అదే రకంగా సిడిసి మాజీ చైర్మన్ మా కాసర్ బుచ్చిరెడ్డి గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి విష్ణు గారు, అందరికీ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా దొడ్డి కొమరయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.